సార్ వినిపిస్తుంది సార్ మీ మాట. అక్కడ అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ నర్సీపట్నం. నమస్కారం సార్, వాయిస్ వస్తుందా సార్? వస్తుంది వస్తుంది. అయ్యన్న పత్రిక గారికి నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం సార్. మీరు వస్తారు ఊహించలేదు, అందుకని నేను కొంచెం ఆశ్చర్యంగా. ఏం లేదు, ఈరోజు నర్సీపట్నం ఓపెన్ చేస్తాం. తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఈరోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్, ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్, ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి కృష్ణ గారిని తిరుపతి దేవస్థానానికి కొంచెం అప్పు ఇమ్మనండి సార్. ఒకేసారి మన బిల్డింగ్ కట్టాలి. రెండో సార్, వన్ మోర్ సార్, లాస్ట్ ఇష్యూ సార్, నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలువలకి లైనింగ్, సిమెంట్ లైనింగ్ వేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించాం మనం, బ్రహ్మాండంగా జరిగింది. ఇరిగేషన్ ఛానల్స్ కి పంట సిమెంట్ లైనింగ్ వేస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పొలంలోకి వెళ్ళే అవకాశం ఉంది సార్. అది ఒకసారి ఆలోచించేయమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ, మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున, జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సార్ నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నోట్ చేశాను సార్, అది మీరు చెప్పింది లాస్ట్. ఇది విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్, విల్ పాసిబుల్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను సార్ ఆల్రెడీ. విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారు తెనాలి అరుంధతి దేవి గారు. అచ్చెన్నాయుడు గారు నమస్కారం అండి. సార్ కైండ్లీ అన్మ్యూట్ సార్. మీరు మ్యూట్ చేశారు సార్. సార్ కైండ్లీ అన్మ్యూట్ సార్, వినిపించట్లేదు సార్. ఇక్కడ కరెక్ట్గా ఉన్నా. సోమాలు అన్నీ అరిటాకులు ఎన్ని కట్టారు మనకి లేవు. నమస్కారం అరుంధతి దేవి గారు. అరుంధతి దేవి గారు నమస్తే సార్. నేను కూడా శ్రీకాకుళం డివిజన్ సార్, డిడిఓ. కనిపించట్లేదు నాకు ఎక్కడ. అక్కడ రైట్ సైడ్ అది కొంచెం హైలైట్ చేయండి. మిగతా వాళ్ళు అనిపించండి. అచ్చెన్నాయుడు సార్. మీరు చెప్పండి మేడం, చెప్పండి మేడం. సార్ నేను కూడా గ్రూప్ డైరెక్టర్ రిక్రూట్గా 99లో రిక్రూట్ అయ్యాను సార్. 25 వీక్స్ ఎంపీడీగా చేసి తమ దయ వల్ల మాకు కూడా ప్రమోషన్ రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ. చెప్పినట్టు పంచుకుంటారా మన అచ్చెన్నాయుడు గారు? సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేయలేదు నాది. ఇప్పుడు బాగా తమకి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అత్యంత ప్రాధాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. చాలా ఆనందంగా ఉంది.
ఇప్పుడే మన కృష్ణతేజ్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో ఒక హెడ్ ఉండి ఆ డిపార్ట్మెంట్ ని ఇన్ని సంవత్సరాలు పర్యవేక్షిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అందులో పంచాయతీరాజ్లో ఈ రోజు తమరు ఓపెన్ చేసినటువంటి DDO ఆఫీసు చాలా కీలకమైనటువంటి ఆఫీసుగా మార్పు చెందుతుంది. ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కి ధీటుగా ఇది ఒక మినీ కలెక్టర్ ఆఫీస్ గా తయారవుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ క్లోజ్ గా పర్యవేక్షించడానికి ఈ ఆఫీసు చాలా కీలకంగా మారుతుంది. దీంతో పాటుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ లేక ఎక్కడైతే పోస్టింగ్ పొందారో అక్కడే రిటైర్ అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ రోజు ఏదైతే DDO ఆఫీసులో నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మా టెక్కల్లో DDO ఆఫీసు. ఇక్కడ DDOగా మాకు అలివేలు మంగ గారు ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా డిప్యూటీ పంచాయతీ ఆఫీస్ ఒక ఆయన, అదేవిధంగా అత్యంత ప్రధానమైనటువంటి ఈ డోమా ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళ మండలాల్లో పర్యవేక్షించి ఇంకా ప్రజలకి అతి దగ్గరగా సేవలు అందించడానికి ఈ కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఆఫీసులు కూడా ఇప్పుడు మనం తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. రేపు భవిష్యత్తులో మనం నిధులన్నీ చూసుకొని దీన్ని శాశ్వత ఆఫీసులు కూడా తయారు చేసుకుంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మీకు అందరి తరఫున మరొకసారి అభినందిస్తున్నాను. సార్ అంటే ఇంకా పెద్ద బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద బిల్డింగ్స్. అలాగే మన ASR జిల్లా నుంచి పాడేరు డివిజన్ నుంచి జయప్రకాష్ గారు. పాడేరు సార్ నమస్కారం సార్, పాడేరు DDO మాట్లాడుతున్నాను సార్. జయప్రకాష్, మై నేమ్ జయప్రకాష్ సార్. జయప్రకాష్ నమస్కారం. అంటే మెయిన్ మీకు కలెక్టర్ తెలిసే ఉంటుంది సుమిత్ కుమార్ గారు. అలాగే నేను అన్నది మన నా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నారు. ఆయన గతంలో దినేష్ గారు అలా ఇప్పుడు ASRలో పనిచేశారు కదా. అంటే మెయిన్ ఈ మా మన్రేగా పథకం ద్వారా ఈయన దాదాపు 10,000 నుంచి ఒక టర్మ్లో ఇంకా మనం వచ్చిన తర్వాత 7,000 ఎకరాలు 17,000 ఎకరాలు ఆయన ఈ గంజాయి సాగుని అరికట్టగలిగారు ఆయన. సో నేను అందుకని పాడేరుని ప్రత్యేకంగా ఎంచుకున్నాను. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకి ఎక్కువ ప్లాంటేషన్స్ ఇవ్వడానికి ఒకసారి మీ దృష్టి కూడా పట్టుకొద్దామని. అలాగే సార్ సబ్మిషన్ సార్ దినేష్ గారు సుమిత్ గారి ఇనిషియేటివ్ కంటిన్యూ చేస్తూ ఈ టుక్ టు 25,000 acres దిస్ ఇయర్. 30,000 acres challenge sir, only Paderu 35,000 35,000 in నాకు సుమిత్ గారు ఆయన ఇదిలో చెప్పారు. ఆయన 17,000 మీరు దాన్ని ఎక్కడ పట్టుకెళ్ళారు? 35,000 ఈ ఒక్క ఇయర్ సార్. I wish officers could compete like this.